అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 2 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్యల మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో ఖచ్చితమైన పరిష్కారము తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో అన్ని రకాలు కూడా రేపటి రోజున నక్కతోక తొక్కినట్లే అండి. రేపటి రోజున వీరు నిజంగా అయితే ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఆ శుభవార్త దేనికి సంబంధించింది, రేపటి రోజున వీరి యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున ప్రతికూలమైన అంశాలను వీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం వీడియోలు చర్చించుకుందాం. అయితే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రాశివారు అసలు ఈ రాశి వారికి రేపటి రోజున కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారి లాభాలు నష్టాలు అనేవి కూడా తప్పకుండా తెలుసుకుందాము. వీరికి అసలు రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఎప్పటి నుండో వీరు ఎన్నో కష్టాల్లో ఇబ్బందులో కూరిపోయి నిరాశ నిస్పృహకు లోనవుతూ ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే ఇది చాలా మంచి సంవత్సరం అండి. ఈ సంవత్సరంలో మీకు చాలా రకాలు కూడా తక్కువ సమయంలోనే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అనుకూలంగానే ఉందని తెలుసుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు అంటే ఎప్పటి నుండో చేసేటువంటి పనికి చాలా కొద్ది రోజుల్లోనే మీకు మంచి విజయం అయితే చూడబోతున్నారు. అలాగే గత కొన్నాళ్ళుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి పూర్తిగా రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీపై పూర్తిగా కలగబోతుందండి. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పడడం వల్ల ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. అయితే నిజాలు ఏంటంటే కనుక ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల నుండి కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. అయితే వీరికి సుఖాలను అనుభవించినా కూడా ఆ సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోతున్నారండి. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోతున్నారు. ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా, డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. పొదుపు చేసుకోకుండా కూడా చాలా డబ్బులు సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఈ రాశిలో చాలామంది ఉన్నారు. అయితే డబ్బును పొదుపు చేసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా అయిపోతూ ఉండడం వల్ల వీరు చాలా బాధలకు గురవుతూ సమస్యలకు గురవుతూ ఉన్నారు. అయితే 5 సంవత్సరాలు జరిగిన ఏంటో అవన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయి. పూర్తిగా బాధలు పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే అవన్నీ కూడా మర్చిపోండి. ఎందుకంటే ఇక సంతోషాలు రాబోతున్నాయండి. మీకు కష్టాల నుండి విముక్తి అయితే పూర్తిగా భగవంతుడు అనేటువంటి వాడు ఆ శని భగవానుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఇక రేపటి రోజున ఏలినాడు శని అనేది ఈ రాశి వారిలో నేను కొంచెం అంటే శని ఉన్నాడు, కానీ చివరి దశ అనేది ఇక 3వ దశలోకి అయితే శని భగవానుడు వచ్చాడు. కాబట్టి ఈ శని 3వ దశలో ఈ రాశిలో అంటే ఉండటం వల్ల
చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడంటారండి. చాలామంది కూడా శని దేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారండి. చాలామంది కూడా అబ్బా మాకు ఏళ్ళనాటి శని పట్టి పీడిస్తుంది, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది, కష్టపడలేకపోతున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడు కూడా మంచి భగవానుడు అండి. ఎందుకంటే మనందరికీ తెలియనటువంటి విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలా చెప్తున్నా అంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తూ ఉంటాడు, వారినే శిక్షిస్తాడు. పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. కలలో కూడా పాపం చేసుకోకూడదు, పాపం చేయకూడదు, మంచి దానాలు చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి. ఎదుటి వారు కష్టాలు ఉన్నారంటే జాలిని చూపించాలి. తప్పకుండా వారిపై మనకు చేతనైనంత సహాయం వారికి కనీసం ₹1 అయినా సహాయం అయినా కానీ మనకు మన దగ్గర ఉన్నటువంటి స్థాయిని బట్టి 100 రూపాయలను అనుకోండి, మనకు ఆ 100 కావాలని ఆ 100లో ఒక ₹5 మాత్రం దానం చేస్తే ఏమవుతుందో చెప్పండి. తోచినంత సహాయం చేయడం వలన శని భగవానుడి యొక్క తప్పకుండా మనకి మంచి చేస్తాడండి. ఇక ఈ రాశి వాళ్ళన్నిటికీ కూడా సపోర్ట్గా శని భగవానుడు ఉంటాడని చెప్పుకోవాలి. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళ్తూ వెళ్తూ మనల్ని ఒక స్టేజ్ పైకి వెళ్తాడండి, పైకి పెట్టి. ఇక ఈ రాశి వారు అలాగే మంచి స్థాయిని అయితే గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మళ్ళీ కూర్చోబెడతాడు. కాబట్టి మీరు 2.5 సంవత్సరాలు కూడా బాగా భయపడ్డారు. అసలు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. రేపటి నుండి మీ జీవితము పూర్తిగా మారబోతుంది. మీరేంటంటే ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు అనేది ఉంటుందండి. ప్రతి మనిషికి కూడా స్వార్థం అనేది ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని ఏంటంటే తప్పకుండా అదుపులో ఉంచుకొని మంచి అనేటువంటి పాయింట్ని కూడా మనం చేర్చుకోవాలి. ఇక ఈ రాశి వారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. చాలా మంచివారు. వారు కష్టాల్లో ఉన్నా ఈజీగా వారిని వెంటనే సహాయం చేసినటువంటి స్వభావం కలిగిన వారు అనమాట. ఇక మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలి, ఎదుటి వారికి కూడా సహాయం చేయాలనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ అంటే వీరికి ఒక పనిని మనం ఈ రాశి వాళ్ళకి అప్పచెప్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వీరు నిద్రపోరండి. అంత కష్టపడే వాళ్ళని చెప్పి మాత్రమే కాదండి, ఈ రేపట్లో నా మంచిగా ఒక గొప్ప స్థాయికి రాబోతున్నారు. ఇప్పుడు కూడా కష్టపడాలి, కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది మాత్రమే మాకు కావాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా శని భగవానుడు తప్పకుండా మీ కోరిక నెరవేర్చబోతున్నాడు. మీ పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. మీ సోమర్థనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బద్ధకాన్ని రేపు చేద్దాంలే మాట. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కసారి లైఫ్లో వస్తూ ఉంటాయి. కాకపోతే మనమే మన వాళ్ళని స్పెషల్గా అనిపించుకోకూడదు, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనం అంటూ ఉంటాయి. కానీ కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ ఇక ఆ తర్వాత మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంటే ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలన్నమాట. ఈ విధంగా వేస్తే తప్పకుండా ఈ రాశివారు గొప్ప స్టేజ్లో ఉంటారండి. కష్టపడి ఏదైనా కానీ ఒక పనిని చేసిన తర్వాత దానికి తగినటువంటి ప్రతిఫలం పొందిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరు. కాబట్టి ఆ కష్టానికి తగిన రేపటి రోజున మంచి శుభవార్త అయితే మీ బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీ వ్యాపారం పరంగా కావచ్చు, ఇలా ఏదైతే మీకు ఎన్నాళ్ళ నుండో కష్టపడేటువంటి దానికోసము మీరు ప్రతిఫలం పొందలేదని చెప్పి బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త అయితే మీరు రేపటి రోజున తప్పకుండా వింటారు. విన్న తర్వాత మీకు ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఎటువంటి ఆందోళన పెట్టుకోకండి. కష్టపడి మీరు సిన్సియారిటీగా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని చెప్పి మాత్రం మీరు గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి, అలాగే ఇష్టదేవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవునికి అభిషేకాలు అవి చేయించుకోండి, తైలాభిషేకం ఇవన్నీ చేయించుకోండి. 2.5 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి. కాబట్టి మీకు చాలా అంటే చాలా ఈజీగా మంచి చేస్తే భగవంతుడు వెళ్ళిపోతాడు. ఇక ఒక పాయింట్ ఏంటంటే కనుక రేపటి రోజున అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అన్ని రకాల కూడా మీకు అంటే అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. మీకు రేపటి రోజు అంతా కూడా బాగుంటుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార తనిమిదల్లో కూడా చిన్న బిజినెస్ చేసిన వారికి కూడా రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారం. ఆర్థిక లాభాలు అనేవి రేపటి రోజున ఎక్కువగా రాబోతున్నాయి. ఒక గొప్ప స్థాయికి అనేది రేపటి మీరు చూసే పనుల పట్ల. కాబట్టి గొప్ప శుభవార్త, మొదటి శుభవార్త అనేది మీకు ఏంటంటే మీరు చేసేటువంటి పనిలో గొప్ప అభివృద్ధి అనేది రేపటి మీరు చూడబోతున్నారు. కాకపోతే ఈ రాశివారు కష్టజీవులు కాబట్టి ఈ రాశివారు చేసే పని పట్ల ఎక్కువగా శ్రద్ధ అనేది చూపిస్తే మీరు వినబోయేటువంటి మొదటి శుభవార్త ఆదాయం అనేదండి రెట్టింపు అవడమే అండి. ఆదాయం రెట్టింపు అవడం వలన మీకు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మీకు అంతకన్నా కూడా సంతోషకరమైన వార్త ఇంకేముంటుంది చెప్పండి. వ్యాపారంలో చిన్న చిన్న బిజినెస్లు అయినా కానీ ఏ వృత్తి వాళ్ళకైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉందండి. అలాగే రేపటి రోజున
మీరు చేస్తున్న పనికి కష్టాలు మెచ్చుకునేటువంటి సూచనలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక విద్యార్థి విషయానికి వస్తే కనుక ఈ యొక్క విద్యార్థులు పాపం చాలా కష్టపడి చదివారు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఇంకా ఎవరైతే ఒక శుభవార్త కూడా వింటారండి. మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు విన్నట్లుగా మిమ్మల్ని మీరు కోరుకున్నట్లుగా మీకంటే ఒక గొప్ప మార్పు అయితే పరీక్షలకు సంబంధించి మంచి మార్కులు పొందడం కానీ ఏదే ఎగ్జామ్స్ రాసి ఉంటారో వాటికి సంబంధించి మంచి మార్కులతో మీరు రేపటి రోజున ఉత్తీర్ణత పొందడం కానీ ఇలాంటివి ఒక రెండవ మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అనమాట. ఇక అలాగే రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి మీ చదువుకు చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కష్టపడి చదివి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికైతే మంచిగా విద్యార్థులు చాలా మంచిగా బెస్ట్గా మీకంటూ ఒక సొంత గుర్తింపు వచ్చే విధంగా మంచి మార్కులతో అయితే మీరు అభివృద్ధి చెందుతారు. ఇక అలాగే రేపటి రోజున అన్ని విధాలుగా ప్రయాణాలు కూడా మీకు అన్నీ కలిసి వస్తాయండి. రేపటి రోజు మీకు కలిసి రానటువంటి ప్రతికూలమైన సమయం అయితే ఎక్కడా కనిపించడం లేదు. కాస్త కుస్త కనిపించినప్పుడు కూడా రేపటి రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలైనా ఉంటుంది కదండి. ఆ ప్రతికూలమైన సమయంలో మీరు ఖచ్చితంగా కూడా శివుని యొక్క ఆరాధన చేసుకోండి. ఖచ్చితంగా శివునికి సంబంధించిన అష్టోత్తరాలు చదవటం లేదా ఖచ్చితంగా నిద్రలేసి చక్కగా స్నానం చేసి మీ ఇంటికి దగ్గర ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని చుట్టూ 11 ప్రదర్శనలు చేసుకొని వచ్చేసేయండి. రేపటి ఉన్నటువంటి ప్రతికూల ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా మారి తీరుతుందండి. ఎక్కడ ఎప్పుడైనా సరే అండి మనకి కష్టం వస్తుంది. ఈరోజు మనకి నిద్రలేసంగానే బాగలేదనుకోండి వెంటనే శివాలయానికి దగ్గర లేకుండా నా గుడికండి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి ఈ రోజంతా కూడా నాకు బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోనండి. మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండకపోతే అప్పుడు అడగండి. ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ప్రతికూలత అయితే అనుకూలంగా మారుతుందండి. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.